తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఇడికెళ్ళి వచ్చి అడుగుంటారు 200 గజాలు 300 గజాలు ప్లాట్లు, దానికి పెద్ద మార్కెటింగ్ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. మీ ఈడ గుసునలలో కూడా చాలా మంది ఉంటారన్న నాకు ఎరికే. మీ కలవకృతిలో నడిచేదే గద్దందో మాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే అట్లా బతికేటోళ్ళు మార్కెటింగ్ చేసుకుంటోళ్ళు ఉంటారు, కొనుక్కుంటోళ్ళు ఉంటారు. ఇలా వాళ్ళ ఆస్తి విలువ ఏందండి? కష్టపడి 10 లక్షలు పెట్టి 200 గజాలు ప్లాట్ కొంటే నీ కళ్ళ ముంగటనే అది తగ్గిపోయి 7 లక్షలు 6 లక్షలు. ఎలక్షన్లకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఎకరానికి నువ్వు ₹1 కోటి అడిగితే ఇయ్యపోతివి. ఇలా అడిగేటోళ్ళు లేకపోయా. ఎట్లా అనిపిస్తుంది? బిడ్డ పెళ్లి చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఒక కొత్త పెట్టుబడి పెట్టాలన్నా, ఏమిటికి ఏం లేకపోతే, పైసలు మార్కెట్లో లేకపోతే నీ ఆస్తి విలువ హారతి కర్పూరం లెక్క కరిగిపోతుంటే ప్రభుత్వం అంటే కోపం వస్తుందా రాదా? ఈ అమ్మాయి దరిద్రుడు వచ్చినాక ఏమి రాబోయే ఇట్లయిపోయింది అనే ఫీలింగ్ వస్తుందా రాదా? ఇలా అది జరుగుతున్నది, తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నేనేదో మా రేవంత్ రెడ్డి గారి మీద నాకేం గెట్టు పంచాయతీ లేదు, నాకు ఆయనకేం వ్యక్తిగతమైన పంచాయతీ ఏం లేదు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, తమ్ముడు అన్నాడు ఇందాక మాట్లాడుతూ, తెలంగాణ సరిగా నడవట్లేదు, మనం అనుకున్న పద్ధతుల్లో నడవట్లేదు. ఎందుకు నడవట్లేదంటే మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి ఎవరికి చెప్పాలనుకున్నది వాళ్ళకి చెప్పినారు. కేసీఆర్ గారు ఒక బ్రహ్మాండమైన పథకం, రైతు బంధు ఒక్కటే తెలియదు, ఆయన దళిత బంధు అనో పథకం తెచ్చినాడు. సరే, కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు. కానీ దళిత బంధు లాంటి పథకం కానీ రైతు బంధు లాంటి పథకం కానీ పెట్టాలంటే నాయకుడికి కలేజా ఉండాలి, గుండెలో ధైర్యం ఉండాలి. ఉత్తుతగా కాదు, ఆల్తు ఫాల్తు నాయకులు, రిబ్బన్ కటింగ్ నాయకులతో కాదు అట్లాంటి పథకాలు. కలేజా ఉండాలి, ధైర్యం ఉండాలి. గెలిస్తే గెలుస్తా, పోతే పోతుంది. కానీ చరిత్రలో ఒక మార్పు తేవాలే అనే దమ్ము ఉండాలి. మార్పు మార్పు అని డైలాగులు కొట్టుడు కాదు, మార్పు తెచ్చే దమ్ము కూడా ఉండాలి లోపల. అది ఉన్నోడు కేసీఆర్ కాబట్టి పెట్టిండు. వీళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తా అంటే మేము ఎంత ఇస్తా అన్నారు? ఇస్తా అన్నారా? ఎవరికన్నా ఒక్కనికన్నా 12 పైసలు పడ్డాయా ఈ రాష్ట్రంలో? ఇంకేం చెప్పారు? కేసీఆర్ పైసలు ఇండ్లకు ఇస్తలేడు, ఎస్సీ ఎస్టీలకు మేము 6 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లకు ఒక్క ఎస్సీ సోదరుడికి కానీ ఒక్క ఎస్టీ సోదరికి కానీ ఈ రాష్ట్రంలో 6 లక్షలు వచ్చినాయి ఎవరికన్నా? ఇంకేం చెప్పినారు? 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తాం, 12వ తరగతి పాస్ అయితే 25,000 ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 1,00,000 ఇస్తాం, పీజీ పాస్ అయితే 5 లక్షలు ఇస్తాం. ఒక్కలకు చూపెడతావా? అవి వదిలిపెట్టు, కొత్తగా ఇచ్చేటి ఇడిచిపెట్టు. ఉన్నది ఫీజు రీయింబర్స్మెంట్, ఫీజులు కట్టే కార్యక్రమం ఉంది కదా, ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినారు. మంచి పథకం అని మనం కొనసాగించినాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఫీజులు ఇవ్వకపోతే, కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఒక తల్లి తండ్రి హైకోర్టుకు పోయినారు. అయ్యా వీళ్ళు డబ్బులు కట్టట్లేదు. హైకోర్టు ఏం తీర్పిచ్చింది ఎరికైనా? వాడు ప్రభుత్వం వాడు బేకారు ఉన్నాడు, వాడు ఇస్తలేడు కదా పైసలు, మీరు కాలేజీలో తల్లిదండ్రుల దగ్గరనే వసూలు చేసుకోపోండి అని చెప్పినాడు. మరి ఎందుకు ఇక ప్రభుత్వం ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఒక ప్రభుత్వము తల్లి తండ్రిగా 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద 6.5 లక్షల విద్యార్థుల మీద, ఒకరు కాదు ఇద్దరు కాదు, 6.5 లక్షల విద్యార్థుల మీద ఒక్కొక్కరి మీద ₹1,20,000 ఖర్చు పెట్టి చదివిపించిన కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ? ఆ ఫీజులు కట్టకుండా సావగొడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ? అందుకే కేసీఆర్ గారు చెప్పినారు, మీకు అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోతుంది, ఆయన జాగ్రత్తగా ఉండండి అని చెప్పినారు. ఇన్లే మనం మా సోదరుడు ఒక ఆయన కలవకుర్తిలో నేను సర్వేకి పంపించిన, ఇది నువ్వు వినాలి చెప్పాలన్నా. ఫోన్ తర్వాత చూద్దు తీయ నిదికుమాలిన సోషల్ మీడియా. ఒక ఆయన కల్వకుర్తిలో కేసీఆర్ గారు మీటింగ్ అవుతున్నది, మనోని సర్వే సోదరుడిని పంపించిన నేను. ఎట్లా ఏమున్నది కల్వకుర్తిలో 3 తెలుసుకొని రాపో, గెలుస్తున్నామా ఏమవుతుంది. పోయి వచ్చి మీటింగ్ అయిపోయినాక నాకు ఫోన్ చేసినాడు, సార్ కల్వకుర్తి ఓడిపోతుంది సార్ అన్నాడు. ఏమైంది ఎందుకు అన్న? కింద ఒక 5-6 రైతులు ఉండే సార్, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుందా అంటే బాగానే ఉన్నది అన్నారు. మరి ఏంది గెలుస్తుందా జైపాల్ యాదవ్ లేదా అంటే లేదు అన్నారు. ఎందుకు అంటే 10 ఏళ్ళకి ఒకసారి పంట మార్పిడి జరగాలి కదా సార్. అదేం డైలాగ్ రా నాయన, అంటే మంచిగా ఉన్నదని ఎవడని జరగొట్టుకుంటారు రవి అట్లా అని చెప్పి 10 ఏళ్ళకి ఒకసారి పెళ్లి చేసుకొని మంచిగానే నడుస్తుంది అనుకో సంసారం. 10 ఏళ్ళకి ఒకసారి ఈ మొగుడు వద్దన్నది అనుకో అమ్మాయి, గట్లుంటుందా? లేదా ఈయన అన్నాడు అనుకో నాకు ఈ అమ్మాయి వద్దు నేను ఇంకొకరిని చేసుకుంటాను, అట్లుంటుందా? అరే మంచిగా నడుస్తున్నదాన్ని మంచిగా చూసుకోవాలి కానీ లేదు 10 ఏళ్ళకి ఒకసారి పంట మార్పిడి అట్లుంటుందా? అంటే ఎక్కడో ఏమైపోయిందంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటారు చూడు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు. కరెంట్ ఎడబోతుంది, మంచిగా అయిపోయింది. కేసీఆర్ రాకముందు కరెంట్ లేకుండా ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేసిండు, అది పోతుందా? ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం కరెంట్ కోతలు అవుతున్నాయా లేవా? నేను అవద్దని చెప్తున్నా. మళ్ళీ రేవంత్ రెడ్డి లేకపోతే ఏమంటాడు, వీడు లేనిది ఉట్టిస్తుండు,
అంత బాగున్నది సుభిక్షంగా ఉన్నది ఈయన లేని దుకాణం పెడుతున్నా ఆయన నన్ను